మీకు బీపీ పెరిగింది. ఏమ్మా, దేని గురించైనా ఓవర్గా థింక్ చేస్తున్నావా? లేదు డాక్టర్. 3 మంత్స్ వరకు ఎలాంటి పనులు చేయకు. డైట్ అస్సలు ఫాలో చేయకు. డాక్టర్ గారు, మా సత్యమ్మ అదేదో ఆ, 0 సైజ్ కోసం పెళ్లికి ముందు నుంచే డైట్లో ఉంది. అవునవును, చాలా మంది సైజుల కోసం లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నారు. 4 రుచుల కోసమే కదా నాలుగుండేది. టైంకి తిని టైంకి పడుకుంటే ఏ డైటు అక్కర్లేదు. యా, యు ఆర్ రైట్. చూడమ్మా సత్య, ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడాలి. అలాగే డాక్టర్. జ్యూస్లు బాగా తాగలమ్మా. అలాగే డాక్టర్. నెక్స్ట్ వీక్ హాస్పిటల్కొస్తే స్కానింగ్ చేసి బేబీ ప్రోగ్రెస్ చూద్దాం. అలాగే డాక్టర్. నెక్స్ట్ వీక్ మీ హస్బెండ్ని కూడా తీసుకురామ్మా. ఉమ్, సరేనా? అలాగే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సుశీల గారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇట్స్ ఓకే. సత్య, నో రెస్ట్ తీసుకోమ్మా. రండి డాక్టర్. వారసునిస్తానని అత్తయ్యగారు, కొడుకుని గిఫ్ట్గా ఇస్తున్నానని నిఖిల్, అందరూ ఆకాశంలో తూలుతున్నారు. మీ అందర్నీ నేల మీదకి దించి పిచ్చి పుట్టిస్తాను. వెయిట్ చేయండి. నిన్ను వెళ్ళిపోమని చెప్పాను కదా. అంటే అది మేడం, మళ్ళీ మీరు ఆటో కోసం వెయిట్ చేసి ఇబ్బంది పడతారు కదా, అందుకని ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని ఆగాను. థ్యాంక్ యూ. పద. డాక్టర్ ఏం చెప్పారు మేడం? ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. ఓ, అవును, ఇందాకటి నుంచి అడగాలని మర్చిపోయాను. ఏంటి మేడం? నువ్వు డ్రైవర్లా లేవే. ఏంటి నవ్వుతున్నావు? డ్రైవర్లా లేవు అంటే నవ్వొచ్చింది మేడం. ఏమో, నాకలా అనిపించింది, చెప్పాను. ఇంకో విషయం కూడా అడుగుతాను, నవ్వవు కదా? నవ్వనులేండి. నేను నిఖిల్ గారి భార్యనని నువ్వెలా గుర్తుపట్టావు? అదిగో మళ్ళీ నవ్వుతున్నావు. నిఖిల్ బాబు గారు ఫోటో ఇచ్చారు మేడం. ఇంటికి వెళ్తే తాళం వేసుంది. వెతుక్కుంటూ రోడ్డు మీదకొచ్చేసరికి మీరు కనిపించారు. నీ దగ్గర నా నంబర్ ఉంది కదా? నిఖిల్ బాబు గారు ఇచ్చారు మేడం. ఇక్కడ ఆపేవేంటి? ఒక్క నిమిషం మేడం. ఎంతైంది? పర్వాలేదు మేడం. అయ్యో, నీ డబ్బులెందుకు? తీసుకో. అయ్యో మేడం, సార్ నాకిచ్చారు. ఇవి ఫ్రూట్స్కి కాదు, నీకు. ఇంటికి ఫ్రూట్స్ తీసుకెళ్ళు. తీసుకో. మేడం, మీది మంచి మనసు. ఒరేయ్ తమ్ముడు, నీ దొంగాటలో నేను డ్రైవర్ పాత్ర పోషించాల్సి వచ్చింది. రేపు ఇంకా ఏం పాత్ర చేయాలో ఏమో.
కావేరి రండి పిన్ని. ఇదిగో అమ్మా, ఈ పాలు తీసుకో. పిన్ని, ఇందులో ఆ పసరు కలిపారా? అవునమ్మా, నీకోసమే. నా మాట విని తాగు. చూడు కావేరి, రేపు నీకు అత్తపోరు మొగుడు పోరు లేకుండా ఉండటం కోసమే నీకు సపోర్టుగా నేనిదంతా చేస్తున్నాను. తీసుకోమ్మా. కళ్ళు మూసుకుని తాగి. అబ్బా, చేదుగా ఉంది పిన్ని. గొంతులో మంటగా కూడా ఉంటుంది. బయట మాతృత్వం కోసం అల్లాడిపోతున్నారు. ఆ మాత్రం చేదు నొప్పి భరించాలి. తప్పదు కావేరి. అబ్బా, మొత్తం తాగేశావు. కవల పిల్లలు పుడతారులే. అలాగే పిన్ని. ఇదిగో కావేరి, గంట వరకు మంచినీళ్ళు తాగొద్దు. తాగితే విషమైపోతుంది. సరే పిన్ని. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. ఉమ్. సక్సెస్. సత్య, ఆ పసరు దెబ్బకి కావేరి గొడ్రాలే. పిన్ని, మనం అనుకున్నట్టు జరిగితే చాలు. ఈ అనసూయ అనుకుంటే అయిపోతుందంతే. సత్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగే నిఖిల్. టేక్ కేర్. అల్లుడు, నేనున్నాను కదా, అమ్మాయిని నేను చూసుకుంటానులే. సరే అత్తయ్య. బాయ్. పిన్ని, ఏమైంది కావేరికి? ఏమవుతుంది? పసరు పనిచేస్తున్నట్టుంది. నొప్పి తట్టుకోలేక అరుస్తుంది. అయ్యో, అరుపులు విని ఎవరైనా వచ్చి కాపాడితే? నీ అత్తయ్య మేడ మీదుంది. నిఖిల్ ఇప్పుడే వెళ్ళిపోయాడు. ఇంట్లో పనివాళ్లే లేరు. ఇంకెవరొస్తారు? అరిచి అరిచి గర్భసంచి పోగొట్టుకోవాల్సిందే. అరే, కీస్ మర్చిపోయానే. ఏంటి నిఖిల్, మళ్ళీ వచ్చావు? కీస్ మర్చిపోయాను అత్తయ్య. నిఖిల్, నేను వెళ్ళి తీసుకొస్తాను. పర్వాలేదు సత్య, నేను వెళ్తాను. ఎవరో ఏడుస్తున్నట్టున్నారు. కావేరి వదిన రూమ్ లో ఏడుస్తున్నట్టుంది. ఏమైంది? కావేరి ఏడవటం ఏంటి?
మాకేం వినిపించలేదే. వదినా 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 తలుపు తీయండి వదినా 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 తలుపు తీయండి తలుపు తెరవండి వదినా వదినా ఏమైంది వదినా 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 ఏమైంది వదినా 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 ఏమైంది వదినా 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 ఏమైంది వదినా చెప్పు వదినా 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 ముందు మంచినీళ్ళు తాగు వదినా 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 ఏమైంది వదినా వదినా ఏమైంది వదినా వదినా లేవండి వదినా వదినా లేవండి వదినా అసలేమైంది కావేరికి? ఉదయం కూడా వామిటింగ్ చేసుకుంది. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయేమో అత్తయ్య. అఖిల్, నీకేమైనా చెప్పిందా? లేదమ్మా, తనకెలాంటి హెల్త్ ఇష్యూ లేదు. లేదు బావుగారు. అప్పట్లో అగ్ని ప్రమాదంలో కావేరికి స్టమక్ కింద వైపు బర్న్ అయింది. ఆ ఎఫెక్ట్ వల్ల ఏమైనా ఇంటర్ ప్రాబ్లమ్స్ అయ్యుండొచ్చు కదా. అయ్యో రామా, ఈ అగ్ని ప్రమాదం విషయం నాకు తెలీదే. ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ముందుగానే జాగ్రత్త పడ్డం మంచిదొదినా. అంటే ఏంటి నీ ఉద్దేశం? అత్తయ్య, తన ఉద్దేశం నాకు అర్థమైంది. బర్న్ అవడం వల్ల స్టమక్లో ప్రాబ్లం అయి పిల్లలు కలగకుండా ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని పిన్ని ఉద్దేశం. అంతే కదా పిన్ని? ఆ, అంతే అంతే. నిఖిల్, అసలేం జరిగిందిరా? అన్నయ్య, నేను కార్ కీస్ తీసుకుందామని ఇంట్లోకి వెళ్తే నాకు వదిన ఏడుపు వినిపించింది. అప్పటికి నేను అనసూయత్తకి చెప్పాను. నాకేం వినిపించలేదు అన్నారు. నేను లోపలికి వెళ్ళి చూస్తే వదిన కడుపు పట్టుకుని ఏడుస్తూ అరుస్తూ ఉందన్నయ్య. ఈ లోపు నీళ్లు తాగించాను. తర్వాత స్పృహ తప్పారు. ఈలోపు నేను వెళ్ళాను. అంతకుముందు పాలేమైనా తాగిందో ఏమో తెలీదు. పాలు పాయిజన్ అయ్యాయేమో. సరే చూద్దాం. డాక్టర్ గారు చెకప్ చేస్తారు కదా, చెప్తారు. డాక్టర్, డోంట్ వరీ అఖిల్ గారు, షీఈస్ ఫైన్. అమ్మయ్యా. అసలు ఏమైంది డాక్టర్? మీ వైఫ్ ఏదో పసరమందు తాగినట్టుంది. ఆ పసరు గర్భాశయానికి చాలా హాని చేసే పాయిజన్. ఇప్పుడు తనకెలాంటి ప్రమాదం లేదు కదా? తన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు. అంటే డోంట్ వర్రీ, ఆ పసరు వల్ల గర్భాశయానికి ఎలాంటి ప్రమాదమూ లేదు. ఎందుకంటే త్వరగా హాస్పిటల్కి తీసుకొచ్చారు కదా. ఆ
పసరు వల్ల ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా గర్భాశయాన్ని మెడికేట్ చేశాం. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. స్పృహలోకొచ్చాక పసరిచ్చింది నేనేనని నా పేరు చెప్తుంది. ఈ సత్య వల్ల నేనిరుక్కుపోయాను. ఇప్పుడేం చేయాలరా దేవుడా? స్పృహలోకి రాగానే మీరెళ్ళి మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఈ ఇంటికి వారసత్వం లేకుండా చేద్దామనుకున్నాను. జస్ట్ మిస్ అయింది. కావేరి, ఇప్పుడెలా ఉంది? పెయిన్ లేదు కదా? చాలా భయపడ్డాం కావేరి. కావేరి, నిఖిల్ చివరి నిమిషంలో నిన్ను చూడ్డం, ఇన్ టైంలో హాస్పిటల్కి రావడం వల్ల నీకు పెద్ద ప్రమాదం తప్పింది. అవును, ఉదయం నుంచి ఏమైనా తాగావా అమ్మా? గుర్తు చేసుకో కావేరి. ఏం తాగలేదు, ఏం తినలేదు. మరి డాక్టర్ పసరు తాగేవని అంటున్నారు? అదేం లేదయ్యా. కావేరి, నువ్వు క్షేమంగా ఉన్నావు, అదే చాలు. రెస్ట్ తీసుకో. అఖిల్, నువ్వు కొంతసేపు తనతో మాట్లాడిరా. అలాగేనమ్మా. కావేరి, నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు అర్థమైంది. అందరూ ఉన్నారని నేను అబద్ధం చెప్పానయ్యా. మరి నిజమేంటి కావేరి? పిల్లలు త్వరగా కావాలని పసరమందు తెప్పించుకుని తాగానయ్యా. కావేరి, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నాకు నువ్వు, నీకు నేను, ఈ జన్మకి ఈ వరం చాలు. నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను. చరిత్రలోన నిలిచిపోయే ప్రేమికులమే నువ్వు నేను. అమ్మగారు నమస్తే. రా సుబ్బమ్మ, నీకోసమే ఎదురు చూస్తున్నాను. కార్తీక ఎవరు? ఏ ఆఫీస్లోలా ఇంటర్వ్యూ చేస్తారా ఏంటి? ఇంటర్వ్యూ కావాలంటే చేసుకోండి అమ్మగారు. నా పేరు సుబ్బమ్మ, హౌస్ కీపర్ని. నేనుండేది మాదాపూర్లో.
నేను ఇప్పటి వరకు ఒక 20 హలో, ఇళ్లలో హలో, హలో, హలో. పనిచేశాను. ఆపు తల్లి ఆపు. సుబ్బమ్మ నువ్వు లోపలికెళ్ళు. అలాగే అమ్మగారు. ఇంట్లో పనులు చేయొద్దని మీరేగా చెప్పారు, అందుకే సుబ్బమ్మని పెట్టాను. కొంచెం జాగ్రత్త. ఎవరిని త్వరగా నమ్మకు. మీ డ్రైవర్ని నమ్మొచ్చండి, వెరీ గుడ్ పర్సన్. నా డ్రైవరా? ఎవరు? హాస్పిటల్ చెకప్ కోసం మీరు నా కార్ పంపించారు కదా. ఎవరు? నేను కారు పంపించానా? అదేంటి అప్పుడే మర్చిపోయారా? 1 మినిట్. నువ్వు హాస్పిటల్ చెకప్కు వెళ్ళింది క్యాబ్లో కాదా? మీరు నా కోసం ఎంతో ప్రేమతో కార్ పంపించారు. అతని ఇంటికొచ్చి నేను లేనని వెతుక్కుంటూ నడి రోడ్డు మీద చూసి తనని నాకు ఇంట్రడ్యూస్ చేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లి డ్రాప్ చేశాడు. నేనా? నేను కారు పంపించానని చెప్పాడా? ఆ! నా చెకప్ అయ్యాక ఫ్రూట్ షాప్కి తీసుకెళ్లి ఫ్రూట్స్ కొనిపించి మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. ఇదిగో ఇవే ఆ ఫ్రూట్స్. అతని పేరేంటి కార్తిక? తెలీదండి. కార్తిక తను ఎలా ఉన్నాడు? డ్రైవరే కానీ డ్రైవర్లా లేడు. తాగండి. తలుపేస్తున్నావేంటి కావేరి? మీ చావు కేకలు బయటికి వినిపించకూడదని పిన్ని.